జేబీ శ్రీనివాస్, ఈరోజు నీ మీద నేను హత్యాయత్నం చేశానని చెప్పి నువ్వు ఒక అబద్ధపు అక్రమ కేసుని నా పైన ఈరోజు బనాయించినావు. నేను ఒకటే నిన్ను అడుగుతున్నా, నేను నీ మీద హత్యా ప్రయత్నం చేశానా? నేను కాణిపాక వినాయక స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా, నేను నీ ఇంటికి దాడికి రాలేదు అని, నేను నీ మీద దాడి చెయ్యలేదు అని. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇదే కాణిపాక వినాయక స్వామి గుడి కాడికి వచ్చి వాసు యాదవ్ నా మీద హత్యా ప్రయత్నం చేశాడు అని చెప్పేసి నువ్వు ప్రమాణం చేయగలుగుతావా అని చెప్పేసి ఈరోజు సూటిగా చెప్తున్నా. తిరుపతిలో నువ్వు ఏదైతే ఒక సందర్భంలో గొల్ల నా కొడకల్లారా అనే మాట వాడినందుకు నేను నీ మీద తిరగబడినాను అని నువ్వు మనసులో పెట్టుకొని ఈరోజు ఒక యాదవ నేతగా, ఒక బీసీ నేత అయినటువంటి నన్ను, నా పైన ఇలాంటి అక్రమ కేసులు బనాయించి నన్ను లోపలేయాలని చూస్తున్నారు. వాస్తవానికి యాదవులు ఇతని నాయకత్వంలో బతకలేరు. తిరుపతిలో యాదవులు జేబీ శ్రీనివాస్ రౌడీయిజం ముందర, గూండాయిజం ముందర బతకలేరు. ఈ యాదవులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తిరుపతిలో యాదవులని అనగదొక్కాలని చెప్పేసి అనగదొక్కే ప్రయత్నం జేబీ శ్రీనివాస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. అతని దీంట్లో తిరుపతిలో యాదవులు బతకలేరు. మేము ఒకటే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నీ ఇంటి ముందర ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో అవన్నీ బయట పెట్టే దమ్ము నీకుందా జేబీ శ్రీనివాస్ అని చెప్పేసి ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మేము ఒకటే ఫైనల్ గా చెప్తున్నాం, ఈ రోజు నీ ఇంటి మీద నేను దాడి చేయలేదని, నీ మీద నేను హత్యా ప్రయత్నం చేయలేదని చెప్పేసి ఈ రోజు కాణిపాక వినాయక స్వామి సాక్షిగా ఈ రోజు ఇక్కడ ప్రమాణం చేశాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నేను నిజంగా అవన్నీ నిజాలని నువ్వు చెప్పాలనుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసి అవును నిజమే అని చెప్పే దమ్ము నీకుందా అనేసి ఈరోజు నేను నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన ఘోరం వల్లనే ఒక రౌడీకి ఇచ్చారు.